బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజున అన్ని చోట్ల అంచనాలను మించే రేంజ్ లో కలెక్షన్లతో ఓపెనింగ్స్ ను ఓ రేంజ్ లో సొంతం చేసుకున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ చెన్నై లవ్ స్టోరీ ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు కంప్లీట్ అయ్యే టైం కి 5.2 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ అందుకోగా వరల్డ్ వైడ్ గా అప్డేట్ అయిన కలెక్షన్లతో 8.4 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ అందుకుంది. రెండవ రోజున సినిమా అన్ని చోట్ల ఎక్సలెంట్ గా హోల్డ్ను చూపించి అనుకున్న అంచనాలను మించిపోయే రేంజ్ లో కలెక్షన్లతో మా సూచకోత కోసిందనే చెప్పాలి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో సినిమా 5.5 కోట్లకు పైగానే గ్రాస్ మార్క్ అందుకోగా ఫైనల్ లెక్కలను బట్టి 6 కోట్ల మార్కును కూడా టచ్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లలో మరోసారి మంచి ట్రెండ్ ను చూపెడుతూ ఉండటంతో వరల్డ్ వైడ్ గా సినిమా రెండవ రోజున 7.5 కోట్ల నుండి 8 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ అందుకుందని సమాచారం. దాంతో ఈ రోజు సాధించే కలెక్షన్లతో మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో సినిమా 11 కోట్లకు అటు ఇటుగా గ్రాస్ మార్క్ అందుకోగా వరల్డ్ వైడ్ గా 16 కోట్ల మార్కుకు అటు ఇటుగా గ్రాస్ మార్క్ అందుకొని ఎక్స్ట్రాడినరీగా ట్రెండ్ ను చూపించి దుమ్ము దుమారం లేపింది. వాల్యూ బిజినెస్ లో చాలా మొత్తాన్ని 2 రోజులకే రికవరీ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వీకెండ్ లో ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ కి చేరువయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పవచ్చు. మొత్తం మీద కిరణ్ అబ్బవరం మరోసారి బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుకొని కేరామ్ మూవీ తర్వాత మరో హిట్ ను తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధమవుతున్నాడని చెప్పవచ్చు. ఇక వీకెండ్ మొత్తం మీద సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్లతో జోరును కొనసాగిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.